గోవింద వేడిగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అఖిల అండకోటి బ్రహ్మాండ నాయక గోవింద వాసుదేవా వాసుదేవా హలో హలో వెంకట బాబు గోవింద స్వామి వెంకటరమణ ముత్తు గోవింద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద ఎవరు గ్రామ దేవతల గోవింద స్వామి నీలగిరి అయ్యో శారదా మర్జంబు బ్రహ్మపాట్నము దేవి బాబులు తిరుగుగాల తెమ్మందు తిరిగాడ బ్రహ్మపట్నము దేవి అయ్యో నాలుగు నా తల్లు నచ్చమాడాలి నాలుగులు నా తల్లు నచ్చమాడాలండు నా కంటారే నా తల్లు తొడలాడా అయ్యో నలుపులు పెట్టొద్దు నడగన్నా మనసు అయ్యో రామసేంద్ర పరమో రాజుండే మనగారే రామసేంద్ర పరమో రాజుండే మండలమోహ వారు వెలుసున్ను వెలుసున్ను వెళ్ళగ్రహం ఎల్ల గ్రామంలో వెలిసిపుట్టారు సిక్కాల కాటయ్య మహానేడు ఆయన భగవంతుడు చెప్తారండి నిశ్చిన్న వారు తిరుపతి దేవస్థానం 32 సార్లు నడిచి వెళ్ళినట్టు ఎల్ల గ్రామం నుండి రాను పోను 3 మాసాలు ఎదట ఆ దేవుడిని చూసి రావాలంటే ఇప్పుడు ఏమన్నా ఉందండి లక్ష్మణ పెద్ద శనివారం వచ్చేస్తున్నాం పెద్ద మీటికి వెళ్ళినట్టు వెళ్ళామా మంత్రి గారు ఎక్కామా వచ్చామా అలా రోజుల్లో 3 మాసాలు ఎదట కళ్ళతో చూసి ఆ ఎడుల స్వామి అవతరించారు శ్రీదేవి
కళ్యాణం ఏ విధంగా జరిగిందో ఆ చూసిన మహానుభావుడు కళ్ళ చూసిన నోటారన్న గబరి కాదా ఒక రామాయణం ఒక భారతం కాదండి స్వామి కథ ఎలా జరిగింది వినిపించారు ఆ మహానుభావుని స్వామి కథ ఈనాడు కూడా అలా జరుగుతానే ఉంది సిక్కాలఘాటే గారు మహానుభావులు రచించిన కథ సిక్కాలఘాట గారు ప్రార్థించుకున్నాం గురువు గారి ప్రార్థన నేర్చుకోవాలి ఆ గురువు గారు ఎవరు చదివించండి వినిపించమంటారా నాయన అయ్యో రామచంద్ర రాజంలో మండలము వారు వెళ్ళన్న గ్రామంలో వెలిసి వారు వరణానికి కాపోరు వైకుంఠ వారు ఇంటి పేరు సిక్కాలు ఈ పూయించరు ఇంటి పేరు సిక్కాల వారండి కాటయ్య గారండి అంటే మహానుభావులు కళాకారులు ఈ 3 నెలల పాటు తిరుమల దేవస్థానం నడిచి వెళ్ళి నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి నోటారా కవుకొచ్చిన కదండి మహానుభావులండి శెట్టిపాది వెళ్ళిపోడు శెట్టిపాది చెల్లిపోయాడు కాయలు కాస్తుంటే కాయలు కోసి జీవిస్తున్నారు కళాకారులు ఎన్నందరూ మహానుభావులు ఆ గురుగారి పద్ధతి చేస్తున్నాం నాయన సరస్వతి ప్రార్థన చక్కగా నేర్చుకున్నాం నాకు విద్యాదానం చేసిన మహానుభావుడు రామచంద్రపురం తాలూకా కుప్పలవారిపేటలోని పిలుచుకుంటారు వరణానికి వారింటి పేరే ఎన్నమ్మ తలవారు పేరు శ్రీనివాసరావు గారు నాకు విద్యాదానం చేస్తున్న మహానుభావులు ఆయన గురుగారి పత్ర గుడిగా చేసుకున్నాం అంటే మనం ఇప్పుడు చెప్పబోయేది శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర అంటే 7 కొండల వాడికి అరివేల మంగాదేవికి కథ కళ్యాణం అన్నమాట అంటే నాయన 7 కొండల వారు ఎక్కడ జన్మాలయ్యారు వారి తల్లి ఎవరు వారి తండ్రి ఎవరు కాబుట్టోరెవరు మొట్టమొదటి నుంచి చిట్ట శివర దాకా కథ రూపంలో వస్తుంది గోయిందా కొండల స్వామి వెంకటరమణ గోయిందా ఆయన ఇది ఎవరు రబ్బాయో అయ్యో ఏ పల్లె వీదండు వేదల్లే తందరూ కాబట్టు సంవత్సరాల నుంచి మా పాత్ర సేవ పట్టుపాలిస్తున్నారు మా తల్లి గారిని ఎరగరా మా తండ్రి గారిని ఎరగరా కథ మొదలేసుకో ఎంకన్నా పడిపోతున్నారు 10 మంది పెద్దలు మిమ్మల్ని అడిగారు మీరు మమ్మల్ని అడుగుతున్నారు అవునండి మీరు చెప్తాను కండి ఆ స్వామి నివేశన బొమ్మ దిగోత్రదే కాపురత్తనం మా తల్లి పేరుదేవి గారు మా తండ్రి తిమ్మరాజు గారు ఏ రోజు గారు కొత్త ఏ బాబు కాబమ్మ కొత్త ఏ రోజుకి ఆ రోజు కొత్త రాత్రి చెప్పామండి మిగతా చెప్పండి కిందరెత్త చెప్పండి కిందరెత్త సరిపోండి ఇంగ్లీష్ మాట్లాడతాను నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు నేను ఉప్మా బళ్ళకి వెళ్ళి నాకు ఇంగ్లీష్ రాదు గవర్నమెంట్లు కల్లా అంగన్వాడి అది రాదు ఉప్మా బడా యాడి గురువు గారు మొన్న రాత్రి చెప్పాం నిన్న రాత్రి చెప్పాం ఇవాళ అనపత్తి సత్యనారాయణ రెడ్డి గారు బ్రహ్మత్తు చెప్తున్నామండి ఒకసారి వినిపించాలి మీరు అది ఏ ఊరు ఏ పనిలో వినిపించండి వినిపించమంటారా నాయన చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా స్థాన పోవే శ్రీగోచర స్థాన భూమి దిగోచర పాటి కాపుర గోచర పాటి కలియుగ చంద్రగిరి తాలూకు చిత్తూరు జిల్లా
పరమ తిరుపతి కలియుగమందు తల్లి గారి తండ్రి గారు ధర్మరాజు గారు తల్లి గారి గర్భమున ఒకరి తర్వాత 7 కుమారులు జన్మాలయ్యాము. వారు ఎక్కడెక్కడ పుట్టారు, ఏ దిశలో ఉన్నారు, ఏ స్థానములు ఎవరున్నారో ఆ ఎంచి పాడాలని సభా పూజ్యులందా ఆలోచించాలి. ఆలకించినా ఉన్నారు. అంటేనమ్మ ఆ. ఏడుకొండల వారు వంశపటండి సూర్యరాజ్య వంశరాజు. వారింటి పేరు ఎన్నికల వారు. ఎన్నికల వంశం. సైలెంట్ ఉండాలి. ఎన్నికల వంశం. వారింటి పేరు ఎన్నికల వారు. వారి గోత్రము కాశీ గోత్రం, నామము నామము. అంటేనండి మనం ఏ గుడి గోపురాలకు వెళ్ళినా కానీ పోతారు గారు మన కులవాళ్ళ గారు తల్లి మన గోత్ర నామాలు అడుగుతారు. అలాగే ఏడుకొండల వారు వంశపటండి సూర్యరాజ్య వంశరాజు. వారింటి పేరు ఎన్నికల వారు. వారి గోత్రము కాశీ గోత్రము. నామము తులసి నామము. నాయన రాబల తులసి రాగవములు జనములురా వాబరి గోయంద మహారాజు స్వామి జనములు ఎవరమ్మా జనమారా గోయింద గోయింద ఏక గోయిందరు బాబురని ఏడు కొండలకే పచ్చి ఏడు కొండ పచ్చి గోయిందరు బాబురులాలే పరమానంద రామ పెద్దనగారు గోవిందరాజు జన్మించారండి. తొడుసూరు గర్భమున 9 వాళ్ళ పొడుగు అచార్న బాబుడు నీలమేఘ సాయ మన ఎదురుబాటు చెప్తే తిరుపతి వారండి. గోవిందరాజు చూసారా బాబు? జీవితం వెళ్ళారండి. గోవిందరాజు చూశారు కదా. గోవిందరాజుతో గుండు చెల్లుమంటది. కాళ్ళకాడ ఆలక్ష్మి ఈలక్ష్మి గోలు పడతారు. లక్ష్మి లక్ష్మినా ఆలక్ష్మి మరి ఏమన్నారు? అంత బాగున్నారా? కాళ్ళ పడతారు, గోదట్లో పడతారు అన్న పెట్టి కాళ్ళు దగ్గర కాళ్ళు పడతారు. కాళ్ళు దగ్గర కాళ్ళు పడుతుంటారు. తాయరమ్మ పుండ్రకాచి అంటారు తిరుపతిలో. మన లక్ష్మీదేవి అంటారు. తాయరమ్మ తిరుపతిలో తాయరమ్మ పుండ్రకాచి అంటారు. అతను గారు గోవిందరాజు జన్మించారండి. తిరుపతిలో గోవిందరాజు జన్మించారు. ఆయన గోవిందరాజులు అంటే 6 ముళ్ళు అడ్డం ఉంటాడు. 9 ముళ్ళే ఉంటారు. ఒక్కళ్ళు దిగువ కాళ్ళకాడ ఆదిలక్ష్మి పూలు పడుతుంటారు. తలకాడ బంగారపు కొంచెం ఉంటారు. కొంచెం ఉంటుంది. కొంచెం కొంచెం అంటే అనుకుంటారు బాబు. తెలియని వారు అంటారు కొంచెం అంటే అనుకుంటారు కొందరు. బంగారం కొంచెం తలకాడ బంగారం కొంచెం ఎందుకుందంటే తెక్కిలు లేవా తలగలు లేవు అనుకుంటారు కొందరు. కాదండి, ఎనక మనకు వచ్చిన డబ్బు అంతా ఎక్కడ వచ్చే డబ్బు అండి. అనాకాసులు, గాడకాసులు, రూపాకాసులు, కాసులు గుట్ల గుట్ట వచ్చిందట. పెద్దన గారు గోంతులు 7 సంవత్సరం వచ్చిన ధనం కొలిసి 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 ముచ్చూరు జన పెట్టేసాడు. ఆ ముచ్చారు చెమట్లో పెట్టేసి పెద్దన గారు గోవింద అలిసిపోయింది. అలా పడుకున్నారట గోవిందరావు వారు. చూస్తే గుండు జల్లుమంటారు. చూసారండి, ఐసప్ప ఆయుషులా పడుకుంటాడు. పెద్దన గారు గోవిందరాజు అండి జన్మించారు దిగోత్రలో. గోవింద ఆయన వారండక్క గర్భమున ఎవరు జనమాలు పెన్నాడ ఎంకన్నా స్వామి జనమాలు పెన్నాడ ఎంకన్నా స్వామి జనమాలు పెన్నాడ తిత్తాలు మాయించు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాడండి. పెన్నాడ ఎక్కడ జన్మించారు? ఇద్దరు జన్మించారు. అక్కడికి ఇద్దరు జన్మించారు. ఆయన అది కాకుండా ఆ 3 గర్భమున ఎవరు జనమాలు రుక్మా కోరికన్నా స్వామి జనమాల ఉప్మాకూడు అంటే ఎక్కడ ఉందండి? అంటే దుందుగిరి ఉందండి. దుందు అంటే అట్ట రోడ్డు ఉందంటే అట్ట రోడ్డు ఉప్మాకులు అంటే ఉప్మాకులు. ఉప్మాకులు అంటే ఎక్కడ బాబు? ఉప్మాకులు ఎక్కడ చాలా చోటిగా ఉంటుంది. 3 అన్నదమ్ములు జన్మించారు. ఆయన 4 గర్భమున ఎవరు జనమాలు ఆయన వరబెన్న పోరి కన్నా స్వామి జనమాల
వరనక్కల్లాగా ఏంటి కథ మొదలేశారు గురుగారు. ఆ. ఎక్కడన్నా గోవిందా ఆ. ఎక్కడన్నా గోవిందా ఆ. పాడిపోతున్నారా ఆ. ఓ నా కథ ఆంటీ గారు అంటున్నారు. ఏమని ఏ ఆంటీ గారు పూల కన్నా సామాన్య సమానం తింటున్నారు కదా. ఆ, ఆ. మూతి కట్టేసింది ఇవాళ మూతి కట్టేసింది. మూతి కట్టేయారా మూతి కట్టేసింది ఆంటీ గారు అంటున్నారా. ఏమన్నారండి ఏమండి గురి గారు మధ్య ఏంటంటే ఆ. ఎక్కడెక్కడా పాడిపోతున్నారు పాడిపోతున్నారు. నాలుగు అన్నయ్య ఆ. ఎక్కడన్నా చెప్పండి ఇవి ఎడుతుంది మూతి కట్టేసి మాస్క్ పెట్టుకున్నాడు అంటున్నారండి ఓహో మౌన రత్నం మీరు తెలుగు అడుగుతారా. ఆ. నాలుగో ఎక్కడన్నా చెప్పరా మీకు. ఆ. అన్నవరం హిరణకృష్ణనారాయణ స్వామి ఆ. అన్నవరం దర్శనానికి వెళ్తామండి. ఆ. దర్శనానికి వెళ్తుంటండి ఆ. వెళ్తుంది ఎంతవసయ్యా ఇది కాదు ఎడమ చెయ్య అది వాచిపడి చెయ్య వాచి పెట్టి చెయ్య. వస్తుంటే కుడి చేతి మీద ఆ. ఆ కొండలు వేసుకుంటే నాలుగు వల్ల బెడ్డ పెంచిన వారు బెడ్డపూడి సాధు గారు ఉన్నారండి. ఆ. అన్నవారి పక్కన బెండపూడి సాధు గారు ఉన్నారు. ఆ. సాధు గారికి ఆ. ఎంతమంది భార్యలండి. ఎంతమంది అండి. ఎంతమంది ఎనమండుగురు భార్య. ఓయ్. ఎనమండుగు భార్యలు అలా ఎగుతున్నారో ఏంటో. అయ్యో ఓ భార్యతో ఎగలాపోతున్నానండి. ఆ. కోటలు ఉల్లిపాయలు అమ్ముతున్నా ఆ. కొంతకేది ఏజీలు అబ్బో. సాయంత్రం సేవ చేస్తున్నాను. ఒకటో తారీఖు గుంటాక ఆటాక కొట్టేసుకుంటున్నా. దేనికి గోకరా ఓయ్. డోక్రా బాబు నేను గోకరానా. గోకరా కాదు డోకరా. 3,300 కట్టాలా. ఎంత 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 3,300 అక్క 3,300 కట్టొద్దా. ఓయ్. ఎక్కడి మా అక్కయ్య గారు మా అక్కయ్య ఆవిడ మీద 10 వందలు పెద్దోళ్ళ ఉన్నాం. అలాగే రంగు వేసింది అంతే. 3,300 కట్టాలి. ఏంటండి డ్వాక్రా పొదుపు 300 ఎందుకు. 300 దేనికి మరి కోపడుతున్నా 300 ఎందుకు పొదుపు అన్నయ్య పెట్టాడు. ఏమన్నా? పొదుపు నీక పొదుపు ఆయనకి ఎవరికి మీరు ఒప్పు 3,000 కట్టకపోతే గుండు దడా దడా కొట్టేసుకుంటుంది అమ్మ. ఆ. ఆయనకే తినేసి బ్యాంక్ కింద కూర్చుంటున్నారు. ఆ. కూలర్ వేసి వేసుకుంటున్నారు. ఓ. మగవాళ్ళు ఎంత బాగుంటున్నారు. అయ్యి బాబు దండుపూడి ఎక్కడ వారండి. ఆ దండుపూడి సాధి గారు చూస్తుంటే దేవకన్నికలు వాస్తవమే. ఆ. ఎండమూడి బాలంటూ వాస్తవమే. ఆ. ఇవన్నీ బెండపూడి గ్రామం వెళ్ళారండి. ఎండపూడి ఎక్కడ బాబు చూస్తారా బాబు. ఆ రోజులు అంటే ఎంతో అన్నదానం చేస్తారు. ఆ రోజుల్లో ఆ. గవర్నమెంట్ వారు లేరట. ఆ. గండుకుని ఎక్కడ డబ్బు ఎలా వస్తుంది ఆ. ఎలా పెడుతున్నాడు అన్నం ఆ. పట్టుకుని ఆఫీసర్లు ఆ. ఎక్కడ బాబు పుట్టి 100 రూపాయలు దొరికిందంటే అంతే. ఆ. ఎంత మందికి భోజనం పెట్టారు ఏమండి బాబు. ఆ. గండుకుని ఎక్కడ వారండి. ఆ. లసలు పూత లక్షల పూలు. ఆ. ఆయన మహానుభావులు ఎక్కువగా ఎవరు పూజిస్తారు బాబు. కమ్మవారు కాముట్టులు ఇవి రెడ్డిలు ఆ. అక్కడ ఎక్కువగా పూజిస్తారు. ఆ. కమ్మవారి దేవుడు ఆ. 50 లక్షల పూలు. ఆ. పుష్పాలంటే మాలో మట్ల మీలో పనిచేయండి. ఆ. మీలో మట్ల మాలో పనిచేయం. ఆ. మీరు శూద్రులు మీరు రాజులు. ఆ? మీరు శూద్రులు శూద్రులు మీరు ఆ. మీరు రాజులు. ఆ. అంటే వెనకంటే పూలం ఆరవారండి. ఆ. గుళ్ళోకి వెళ్ళి దండొట్టుకుని అక్కడ ఆ. పుష్పాలంటే బంగారు పుష్పాలు. ఆ. ఆ పుష్పాలు కళ్ళ కొట్టుకుని ఆ. శిఖలో పెట్టేవారు. ఆ. ఇప్పుడు శిఖలు లేకుండా పోనీయండి. వెనక చూపేస్తున్నాయి లుక్కు కటింగ్ కటింగ్ లుక్కు లుక్కు కటింగ్ కటింగ్ బేబీ కటింగ్ లుక్కు. ఆ. ఆ లుక్ దారి ఎగరకుండా కిప్పు టిప్పు 70 రూపాయలమ్మ నా పాట అంతా కిప్పులకి పోసేస్తుంది. ఎవరు మీ భార్య మా వైపు వైపు డార్లింగ్ అంటే మా అమ్మకోడు ఎంతమంది గోవిందా ఆ. నలుగురు అబ్బాయిలే కనబాలయ్యారు. ఏకచక్రం జన్మించారు. ఆ. ఆయన ఆ. ఓ రైతొక్క గర్భమున ఎవరు ఉచ్చనమ్మాడు. ఆయన వెంకటరమణ స్వామి ఇచ్చనమ్మాడు. జ్ఞానం అంటే ఎక్కడుందండి. ఓయ్. పట్టుకో 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 అయ్యో బాబోయ్ మీ పక్కన నాగేశ్వరరావు గారు అక్కిని ఏం స్టైల్ అయ్యి బాబు రాధా ఎంత పని చేసి ఏం చేసిందో అది యానం మందు యానం అండి యానపెంకండి. దాక్షాన 18 కిలోమీటర్లు ఉంది ప్రాంచీయానం. దాక్షారం మనకు 18 కిలోమీటర్లు ఉంది ప్రాంచీయానము. తల్లు మళ్ళీ లేవు ఆయన ఈ తల్లు మళ్ళు లేవు తానా చెప్పలు లేవు బాబు ఒంటి సేదండములు వైనుముగా తల్లు మళ్ళీ లేపడు లేపట్టు
కారణం చెప్పంటారా? కారణం చెప్పాలండి. ఎవరిని 7 రూపాయలు జన్మించారడా? ఆ. నా 7 కుమారులు పుట్టారు. ఆ. ముందు కలియుగముడికి వచ్చింది. ఆ. కళ్ళుమలు అంటారు, ఆ. రాజపాలంటారు, ఆ. నియమనట్లు ఉండాలి, ఆ. పూజలు పునస్కారాలు ఉండాలి. ఆ. మా అమ్మ మాకండి ఆ. ఉపాసం ఆ. కాచి శుద్ధ ఏకాశి నాడు ఆ. మా అమ్మగారు తుప్పా పెట్టింది. ఓయ్. ఓయ్. ఉప్మా. నువ్వు అట్లా తిరుగుతున్నారు, కొడుతున్నారు. ఆ, నాన్నగారు ఇంటికే చేసేది ఉప్మా తినేస్తూ ఉప్మా. ఏంటి ఉప్మా. ఉపవాసం పెట్టారా? ఉప్మా నీకు వేస్తారు పొద్దున్న గన్నేరు పప్పు. నీకు వేస్తారు అందులో జీడిపప్పు ఇంకా. వేస్తారంట జీడిపప్పు. గన్నేరు పప్పు వేస్తారు పొద్దున్న మీకు. అయ్య బాబోయ్. కథ బాగా పాడారండి ఏమని? ఆ, ఏమని రెడ్డి గారు బాబు, ఉప్మా అంటే ఉపవాసం, ఉపవాసం కటిక ఉపవాసం. ఆ. ఏమన్నా పుచ్చుకోవచ్చా బాబు? అది కాఫీ కూడా మంచి కూడా తాకూడదమ్మా. ఆ. ఇప్పుడు ఆడవారు ఏం చేస్తారు? ఆ. నోడు కూతురు కోసం నోటు బుద్ధులు అంటే ఏంటి? ఆడవారు చేస్తారు. మా అంతా కూడా మన ఇంట్లో మా ఆవిడ అందించుకాడ మీ ఆవిడ ఉపవాసం ఎలా చేస్తుంది? పొద్దున్న 10 అవుతుంది వెళ్తుంది. 10 గంటల దాకా ఏం చేస్తే? అంతవరకు నాటికలు చూడొస్తా. ఆ, నాటికలు చూసి పడుకుంటామో వండుకుంటా అవుతుంది. ఆ. పొద్దున్న 10 మొహం కడుక్కోదు, ఆ. స్నానం చేయదు, ఆ. శుభ్రంగా పుచ్చురా మాత్రం తీసుకుంటుంది. ఏంటది? పెట్టట్టి ఈ దెబ్బ కాపీ ఏం కాదు. కాదు కాదు ఆ. చూసిన తర్వాత తలారా స్నానం చేసి ఆ. చెంతో నీళ్లు పట్టుకుని ఆ. అత్యావసరం నచ్చి వేసుకుని ఆ, అత్యావసరం అత్యాసరు కాదు, అక్షంతలు. నచ్చి వేసుకుని సూర్యనాథ్ నమస్కారం. ఎలాగా? సూర్యనారాయణ ఆదినారాయణ పిల్లాయ్. ఏయ్. ఈ అమ్మ కూడా మా టీం కూడా చచ్చిపోగా ఏ నాన్నగారు సెంటర్కి వెళ్తున్నా అనుకో సెంటర్కి ఆ. కొత్త 4 పూరి 4 ఇంటి నన్ను దోషెట్టా మరి అమ్మకే ఉపవాసం. ఎర్రటి గాలి తిన్నా గౌరీ లేదు, ఆహా. మజ్జిగ తిన్నాను, నెట్టి తిన్నాను, ఉప్మా తిన్నాను. ఇలా సాంబార్ ఇడ్లీ తింటాం సాంబార్ వేసుకున్నాను. ముందు తేడా చేసేస్తాం. ఉపవాసం ఆ, ఉపవాసం. 1 గంట అవుతుందండి. ఆ, 7 బియ్యం అత్యవసరం వేసుకుంటుంది. ఎందుకు? ఒక్క ఆవిడకే. ఓకే. ఆ. ఇంకా దాంట్లోకి దాంట్లో కొబ్బరికాయ చట్నీ, అబ్బో పచ్చి పులుసు, ఓహో. పచ్చి పులుసు చట్నీ వేసుకుని నాయకు రాసుకోవాలి. ఓయ్. ఉపాసం. ఆడవారు పైకి కాపాడు షేర్ మీద వేస్తారా? అయ్యో, ఓయ్. నమ్మలుగానమ్మా మా ఆవిడ. మీ ఆవిడనా? ఏమండి ఆ. సాయంకాలం 3 షేర్ మినపప్పు నానేస్తారు. అది ఎందుకు? ఎంతమందికి ఆమె ఎందరూ పెడతారా? మరి ఇది ఎవరికి ఆ ఒక్క ఆవిడకే మినపరొట్టు, ఇది ఒక్క ఆవిడకి చేయని పప్పే దత్తకని పప్ప నేను అందరూ ఇంకా ఒక రొట్టె వేస్తుంది. వేసి రొట్టు మినపరొట్టు. సాయంకాలం ఆకలిస్తే ఎవరో పట్టించుకోరండి. శుభ్రం కాల్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది. ఆ, నేను పొద్దున్న 10 పోతాను అక్క. ఎక్కడికి ఫైనాన్స్ నాకు ఫైనాన్స్. ఈ ఫైనాన్స్ ఏ ఊరెవరు చేస్తావు బాబు? ఫైనాన్స్ రాజమండ్రి ఫైనాన్స్. పొద్దున ఉదయం 7 గంటలు పోతాను, ఆ. సాయంకాలం 4 గంటలకు రాను. ఆహా. నేను పొద్దున్న అందిస్తాను 150 ఇవ్వాలండి. ఏంటి వందిస్తావా? 150 ఇవ్వాలి. 150 150. ఎంత గట్టి కాడరా ఫైనాన్స్ నాకు. ఆ. సాయం ఏమనుకుంటా మా ఆవిడ ఉపవాసం ఆ. ఏమైనా రొట్టెలు కలుతుంది ఆ. పెడత కాదని ఆ. 5 గంటలు వచ్చి 4 గంటలకు వచ్చేస్తారంట రెడ్డి గారు. ఆ. సూపర్ ముందు తింటా ఉంటుంది. అబ్బా మహాత్తండి. నేనేం చూస్తుంటా నాకైనా పెడతామని. ఆ. అదే అంటే అలా చెప్తారా అంది. ఆ. ఇంకేముందా మినపరొట్టి పెడతామని. ఆ. ఈ రొట్టి మీద తిరగకుండా శనార పప్పుది ఇవే తినాలి. మీకు ఉందండి ఏది మధ్యాహ్నం మిగిలిపోయిన అత్యవసరం పచ్చి పులుసు ఫ్రిడ్జ్లో పెట్టాను తినేది. రొట్టె వాళ్ళకి పరిస్థితి మనకునా మా ఆవిడ దొంగతనాలు మీ ఆవిడ దొంగతిల్లు కాదు. ఆ. ఆడి ముగ్గురు కూర్చున్నాడు. ఇది ముగ్గురు కూర్చున్నారు. మిగిలి ఆనం వెంకన పగిలేశాడు. ఆ. అపమో శుభమో తెలకుండా ఆ. వంటగదిలోకి వెళ్ళి ఆ. అలారం మోన్ చేశాట. ఆ. కన్నా తల్లి కల్లా కల్లారు చూసింది. మరి ఆనం వెంకన్న నాయన వెంకటరమణ ఓయ్. నా కులంలో పుట్టి నా గోత్రంలో మా గోతులు పుట్టి ఓయ్. గోధులో పడతారా? గోత్రంలో నీకు ఇతల కాదు, ఆ. గోత్రంలో. అదే నేనంటే మీరు అర్థమవుగా. అంతేలే ఆ. నాయన ఆ. నా గోత్రంలో పుట్టి ఆ. నా కులంలో పుట్టి ఆ. అంటే నాయన నువ్వు శరీరాన్ని నేరం చేస్తావు అని ప్రాంతి దేశము దత్తు ఇచ్చారండి. మధ్యపుడు వారికి ఇప్పుడు దత్తు ఇచ్చారు. దత్తమిచ్చేసారు. చేస్తారా? నాయన ఏ తల్లో బహల్లో సారా చాపలేవు నువ్వు పల్లీలు దేవుడు ఆ పరమాత్మ పల్లీలంటే ఎవరండి? ఆ. వచ్చిన సహోదరులు అంటారు ఆ. 7 ఉపవాసాలండి. ఆ. తల్లి గారు ఉపవాసం వెనక్కి పెట్టారు. వెళ్ళిపో. ఆ. తల్లి గారు చెప్పించారు. ఆ. నాయనా కుమారా ఓయ్. నీకు అద్దపు అత్తగారు పూజ. ఓయ్. అత్తగారి పూజ. పూజ మాంగారు పూజ ఏంటి అత్తగారి పూజ ఏమో. రాధాకృష్ణ గారు ఉన్నారా? అవును రాధాకృష్ణ గారు మౌత్ ఉన్నారా? దగ్గరికి కట్టాలి. మౌత్ దగ్గరికి కట్టాలి. రాధాకృష్ణ గారు ఉన్నారా? ఆ. అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆ. అల్లుడు గారు వచ్చారు, అల్లుడు గారు వచ్చారు, అల్లుడు గారు
గారు వచ్చారు అని అత్తయ్య గారు ఆ. రాగానే ఫ్రిడ్జ్ లో డ్రింక్ ఇస్తారు. డ్రింక్ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్. చల్లదారు. రాధాకృష్ణ గారు తీసుకున్న 10 నిమిషాలు పోయిక ఆ, ఉల్లిపోతోటి ఉల్లిపు కోడి. అడిగారు అత్తగారు ఆలోచించుకుంటారు. ఆ, బ్యాస్లెట్లు ఆ. బుల్లెట్లు ఓహో. ఏమండి ఆ. అదే ఆ మాంగారు పూజించారు అనుకోండి ఆ. శేషాలం పోరు కింద తీసుకెళ్తాడు. ఓయ్. ఆ దేవత ఎవరో ఎక్కడ ఉంటారా ఎంత కొట్టి బయట తిప్పుతారు. అసలు అప్పుడు కావాలి నీకు కంగారు పడక ఎత్తనవద్దు. సప్తమ్మ గుడి నూకాలమ్మ గుడి చూసారు వీళ్ళు. ఆ, జగనన్న గుడి చూడలేదు వీళ్ళు. చూడలేదండి. అదే శేషాలం పోరండి ఆ, ఏమండి మాంగారు పూజ చెప్తాను. మాంగారు ముందు అలా చేస్తా అత్తగారు ముందు బాగా లాభం వస్తుంది. అవునండి. ఇచ్చారండి అన్ని తింటారా ఏటీఎం కార్డు రాధాకృష్ణ గారు ఏమండి అంటే నాయన అది పల్లీల దేవుడు అంటారు. పల్లీలన్నీ తీసుకోండి. వారే 4 జాతులుగా పిలబడతారు. ఆ. వారెవరండి? వడ్డీలు ఆ. మరకళ్ళు ఆ. పల్లీలు ఆ. అగ్నిలో శత్రువులు ఆ. అగ్ని కూడా శత్రుకులు. అంటే చేపలు పట్టి వారు నీచంగా చూస్తాం మనం. అవునండి. చేపలు పట్టి వారు రాజులతో సమానం ఉంటారు. మహారాజులతో సమానం. గజ్జాలు ఉంటాయి. ఎండుత్ర జంజాలు ఉంటాయి. భాగ్యరాముడు చుట్టూ భాగ్యరాముడు ఆ. చుట్టికర్త ఆ. అగ్ని కూడా శత్రువులు ఆ. జ్ఞానత కన్నా ఎక్కువ గుర్త ఆ. అన్నాతములో నా ఇద్దరు ఎలిమించారు. పోయిందా ఆయన వాడొక్క గర్భమున ఎవరు జనమాలు వారు వరుస తిరిగి వచ్చారు. వాడ పిల్లి అంటే వాడ పిల్లి అనే గ్రామం ఎక్కడ ఉందండి? రాలి రావులు పాలు అవుతారు కట్టుకోవాలా? ఎందుకంటే ఆ. మాట అర్థం అక్కడ ఆ. రాలి రావుల పాలు ఓపలంగా దగ్గరగా ఉంది చిన్నవాడపల్లి. ఆ, అది ఆత్రపల్లి మండలం. ఆ. వాడిపిల్లి వెళ్ళారమ్మా మీరు? ఏమండి వాడిపిల్లి వెళ్ళారా? మాట్లాడితే డబ్బులు ఏమన్నా అడుగుతానా? వాడిపిల్లి వెళ్ళిన వారికి ఇప్పుడు మనకైతే వాడిపిల్లి వెళ్ళాలంటే ఆ. ఇప్పుడు వాడిపిల్లి వెళ్ళాలంటే 7 వారాలు వెళ్ళాలి. 8వ వారం మానేయాలి. 9వ వారం వెళ్ళి అభిషేకం చేయించుకుంటే ఆ. అనుకున్నప్పుడు నెరవేరుతుంది. అమ్మాయి పెళ్లితే అమ్మాయి పెళ్లి, ఆ. అబ్బాయి పెళ్లితే అబ్బాయి పెళ్లి. ఆ. ఓ ఉద్యోగం రావాలన్నా, ఆ. ఓ మేడ కట్టాలన్నా, ఆ. ఓ వ్యాపారం బాగోవాలన్నా ఆ. ఇప్పుడు వాడిపిల్లి వెళ్ళాలండి బాబు. అవునండి. వాడిపిల్లి అంటే వెంకటబాబు వస్తుందట. ఆ. చెడగొప్పరం పడతారండి. ఆ. వాడిపిల్లి వెంకటబాబు అండి ఆ. అనుకున్నప్పుడు చిత్తించిందని ఆ. వాడిపిల్లి హైదరాబాద్ లగాయతూ ఆ. బొంబాయి వరకు కాళ్ళడు వస్తున్నారండి. బొంబాయి వరకు కూడా ఆ. హైదరాబాద్ వస్తున్నారు బాబు, మద్రాసు కూడా. ఆ. వాడిపిల్లి వెంకటబాబు గెలిపించారు. గోయిందా వాడిపిల్లి వెంకటబాబు కళ్యాణం ఇప్పుడు జరిగిద్దయ్యా. అంటే నాయన పూర్వం ఈ గ్రామాన్ని ఏమనేవారండి? కిత్తరావుని గట్టని కిత్తారెమడగడ్డని వారు. ఆ. ఆయన ఆ. నీదే కిత్తారే ఎవరిగడ్డ ఇసుకెట్టిండులోని బాబులు తెల్లగా నరికిందా తాన కాలేసి బాబు సేవ తెల్లబా మా బాబా మీ బాబు సేవ బాబాయ్ సేవ బాబీ సేవ. బాబు సేవ అంటారా? తెల్లవాళ్ళు బాబీ సేవ. గురువు గారు మీరు బాబు సేవ అన్నారా? ఆ. మీ బాబు సేవ అంటున్నాను మమ్మల్ని. కాదు బాబు, బాబీ సేవ. బాబీయ సేవ. భద్రసం ఉంటది. భద్రసం ఉంటది. భద్రాద్రాముడి వారి కళ్యాణం 3 రోజుని ఆ. భద్రపద ఏకాదశి మత్ర శుద్ధదే కాదేసి చాలా వైభాగం జరుగుతుంది. వైభాగం జరుగుతుంది. అన్నాతముల 6 జన్మించారు. ఎక్కడెక్కడ జన్మించారు గోవిందా? జన్మించేవారు ఎవరు చూడండి బాబు. ఆ. ఇవి 4 యుగాలు. ఆ. ముందుగా జరిగింది కృతయుగము. కృతయుగం. రెండోది ఆ. త్రేతాయుగము. ఆ. మూడోది ఆ. ద్వాపరయుగము. ఆ. జరుగుతుంది కలియుగం. ఆ. 6 తర్వాత 7 గర్భములు 7 స్వామి నామముతో ఆ. శ్రీనివాస అనే పేరుతో ఆ. మన గోపాలకృష్ణ గారు ఏంటండి? రాధాకృష్ణ గారి ఇంటికాడ ఆ. ఎగ్గరబాబు జన్మించున్నారు. గోవిందా గోవిందా అంతా కంగారే మీకు. ఏదో ఇప్పుడు దాకా పరిబద్ధంగా ఉన్నారు. లేకపోతే ఇప్పుడు మంచాలు ఎక్కేసిన పాపం మన గురించి ఉన్నా, లేకపోతే టికెట్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇప్పుడు దాకా కాఫీలు టిఫిన్లు ఉన్నామని ఉన్నారు. ఈ బాగోతను ఉన్నారు. ఏమండి ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు బాగోతను ఉన్నారు. ఇప్పుడు టికెట్లు మాయైపోతున్నాయి. నువ్వు తీసిపోతున్నావా బావగారు? పడుకోండి వెళ్ళి. గోయిందా ఆయన ఎక్కడ బాబు? ఏడుకు గర్భాన్ని 7 కొండవాడు జన్మాలు అవుతున్నాడు కాబట్టి అమ్మ ఆ. ప్రతి ఒక్కరు కూడా పైకి లేచి ఆ. గోవిందనామ అనుసరించాలి. ఆ. మన స్వామి గోవిందరావు 7 కొండవాడు జన్మలుతున్నాడు. ఆ. కలియుగ దేవుడు 7 కొండవాడు జన్మలుతున్నాడు. ఆ. ప్రతి ఒక్కరు పైకి లేచి గోవిందనామ అనుసరించాలి. గోవిందా 7 కొండల స్వామి వెంకటరమణ గోవింద బాబుల శ్రీరామ రామ రామ రామయ్య
దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మలవుతుంటే ఎలాగా? నాయన ఈ ఆకాశమంతానే అంతమైపోతుంటే బాబురు భూదేవి తల్లంతో అలికిన ముక్కు ఆకాశమంతా అందరైపోయింది భూదేవి అది ఉక్కైపోయింది నాయన ఆ. జన్మలవుతున్నాడు ఎలాగా? పుట్టేడు ఎంకమ్మ భూచక్రముందమ్మ బాబురు పుట్టే మహాత్మతోరే పొలగోళ్ళతోనే పుట్టేడు ఎంకన్న భూచక్రమందు ఆ. పుట్టి మచ్చలతోని గెలిపించారు గోర్లతోని గెలిపించారు వెన్న ముద్ద గెలిపించారు సింగళ భూదండ గెలిపించారు స్వామి జన్మలవుతుంటే ఆ. ఆయన ఎలా ఉంది? బాబురు నువ్వు పోట్లాగానే తిలకాలే వెంకటరమణ అవును నీకు ఉయ్యాల బాలు పోయిందమ్మ నీకు ఉయ్యాల బాలుడు పోయిందా అన్నారు నీ గడ్డమలు బాలులు పోయిందమ్మ పాకేటి పసిబాల పోయిందా అన్నారు నీకు ఉగ్గు తాగిన బాలు పోయిందమ్మ స్వామి వెంకటరమణ జన్మలవుతుంటే కథ కోరింపు కట్టాల సంతానం కోరింపు చక్కబడేసి వెళ్ళిపోతారా వెళ్ళి వెళ్తున్న మాటలు ఎక్కేసాడు మాట్లాడలేదు ఆయన గోరు లైన్లో పెట్టు గోరు ఎక్కేసేలాగున్నారు మా మామూలు వాళ్ళు ఎవరు ఇంకా జగబాబు అంటే నాయన ఆ. బాబు స్వామి జన్మలవుతుంటే ఉయ్యాల బాలుడు పోయిందన్నారు. అట్టవల బాలుడు పోయిందన్నారు. నాయన ఆ. అప్పుడే ఏర్పడ్డాడు గోవిందనామాలు ఏడపడతాను అవును. నాయన ఆ. స్వామి జన్మలవుతుంటే ఆ. నీకు ఎండే కాగాడాలు ఎదుగుతానున్నాయో బాబుడు కంచె కాగాడాలు కలుగుతున్నాయి కాగడాలి కంచె కాగడాలు ఉన్నాయి. స్వామి క్షణమాలు ఏమన్నట ఆ. ఆనాడు కర్ణాతల వారి పేరుదేవి ఆ. బాలసుందరగిరి పన్నీరు తెచ్చి టీకాయ మాగా చిత్తల నూరు జాకాయ జపత్ర నలుములెట్టి ఆ. వెన్నీళ్ళు తానాలి జగయేష్. నీళ్ళు తానాలి జగయేష్. ఆయన ఆ. స్వామి వెంకటరమణ గారి నుండి ఆ. పన్నీర్ సైకిల్ తులసిమండలం తొట్టుగాయించి ఆ. చంద్రమండలానికి సైకిల్ వేసి ఆ. ఉయ్యాలతో బాళ్ళు వేసి ఆ. అలా జోలబాటు పాడుతుంది పోయిందా పడేంటి గురువు గారు ఆయ పాడాలని మీరు తప్పదండి ఒంటి కొద్ది జనం కూడా నీరసం వచ్చేస్తుంది ఏం బారని ఎక్కడ బారా గాలి ఎత్తలేదు పాడాలండి ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు పోదాం ఒకటి చదువుకుంటున్నారు గోవిందా జ్వాలపాడు వాడే వెంకటబాబు తల్లి గారట ఆ. వెంకటబాబు తల్లి గారే కాదండి ఆ. మా ఇక్కడ మా ఆవిడ నాకు పాడింది మీ ఆవిడ పాడిందా పెళ్ళే శానాకాలం అయిందండి పెళ్ళే శానకాలం అయింది మాకు సంతర్పల్లి సంతర్పణ సంతర్పణ కాదు నిద్రమోహమా ఆ. సంతానం మరి నేనేమన్నానండి సంతర్పణ అంటున్నావు సంతానం అన్నా సంతర్పణ అన్నానా సంతానం సంతానం లేదండి మా ఆవిడ ఆవండి ఆ. అందరూ అన్నవరస్వామి స్వామి ఆ. పప్పన్నదిలో తానం చేస్తున్నారండి ఆ. తానం చేసి సంతానం కలిగిద్దట ఆ. రెండని తీసుకెళ్ళింది ఆ. తీసుకెళ్ళి పక్కన పంతులు గారు ఉన్నారు ఆ. పంతులు గారు డబ్బులు ఇవ్వాలేమని ఆ. పక్కన కూర్చోబెట్టి మా ఆవిడ ముక్కొట్టుకోమని ఆ. పక్కన ఎలా చేయించాడా పంతులు గారు ఆ. అలా చేయిస్తా ఉన్నా డబ్బులు కూడా సొప్పుంటారు ఓహో. పప్పన్నదిలో ఆ. మా ఆవిడ ఆ. సిరి సంపద అవ్వాలి ఆ. పాట మొదలవ్వాలి ఆ. పంట మొదలవ్వాలని కోరుకుంటుంది ఆ. సంతానం కలగాల స్వామి అని సత్యానంద కోరుకుంది ఆ. నేను ఎప్పటి నుంచో కోరుకు నాకు ఉండిపోయింది మా ఆవిడకే కాదండి ఆ. నేను ములుగుతూ అన్నాను ఐస్ పొడి కావాలా ఓయ్. ఐస్ పొడి కావాలా ఐస్ బుద్ధి ఐస్
అదేంటి బాబు ఆ తలారా తాను చేసి ఆ, బట్టలు ఇప్పేసి ఆ, బట్టలు కట్టేసి ఆ, నన్ను సంతకూరలో చూసుకుంటుందండి. అబ్బా మీరే కొడుకు, ఆ. మీరే మొగుడు, ఆ, సంతానం లేక అడ్డాలేసి మా ఆవిడ ఆ, జోజోత్తానంద జోజ మకంద లాలి పరమానంద రామ గోవింద జో జో కొచ్చుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో ఏడవకో శ్రీ వెంకటేశ నువ్వు వేడితే మేము చూడలేము జో ఏడవకు ఏడవకు శ్రీ వెంకటేశ ఏడిస్తే కళ్ళు నేను చూడలేమో జో ఏడవకో నా ఎర్రి మొగడా నన్నే ఏరెత్తే నిన్నవరు ఎత్తుకుంటారు జో ఏడవకు ఏడవకు నా ఎర్రి మగుడా ఏడిస్తే ఎవరు ఎత్తుకుంటారు జో ఎత్తుకుంటామంటే మొగడా ఓయ్. ఎత్తుకుంటామంటే ఆ. పత్తాబలు ఉంటావు మొగడా జో ఎత్తుకుందామంటే పత్తాబరువంతా బొమ్మ కూడా పత్తాబరువంటావు ఎత్తుకోనా జో ఇదండి జోలపాట. బాబోయ్ ఈనాడు జోలపాట పాడిందా ఈ పాటకండి పక్కన మా కొయ్యి పాట ఏం పాడింది కదండి, ఆ. పక్కన కుర్రోడు ఎడుతుంటే ఆ. కూడొస్తారు కక్కన్నాడండి. ఆ. ఓటు వేసానండి. ఆ. ఏస్తే బాబు పక్కన కుర్రోడు ఇచ్చుకునండి, ఆ. గదిలేమంటే కాళ్ళు చేస్తాను, మెదిలేమంటే మెల్లి విషేస్తానందండి. అయ్య బాబోయ్. మా ఆవిడ కుర్రోడు శుభ్రంగా పడుకున్నాడు. అలా కాదు, చుట్టుపక్కలంతా పడుకున్నారు. అయ్యో అయ్యండి జోలపాటలు అంటేనే. ఎటువంటి జోలపాటలు కాదు. ఆ. ఆనాడు మీ కన్నా తన పేరుందే జోలపాట పడుతుంది. ఎలాగా? ఆయన ఓ. జోలాలి పడుకోరా నా కొడక ఉయ్యాల, పాములే వస్తాయి ఉయ్యాల. అరే జోలాలి జోలాలి పడుకోరా నా కొడక ఉయ్యాల, పాములే వస్తాయి ఉయ్యాల. జోలాలి జోలాలి నిద్దరికి నీ కళ్ళు ఉయ్యాల, నీళ్ళు గారిన కొడుక ఉయ్యాల. అరే జోలాలి జోలాలి పడుకోరా నా కొడక ఉయ్యాల, మా పోలే వస్తాయి ఉయ్యాల. జోలాలి జోలాలి ఏడవకు నా కొడుక ఉయ్యాల, ఏ పూలే వస్తాయి ఉయ్యాల. అరే జోలాలి జోలాలి ఏడవకు నా కొడక ఉయ్యాల, ఏ పోలే వస్తాయి ఉయ్యాల. జోలాలి జోలాలి ఏడితే నిన్నెవరు ఉయ్యాల, మరి ఎత్తుకుంటారు ఉయ్యాల. అరే జోలాలి జోలాలి ఏడవకు నా కొడక ఉయ్యాల, ఎత్తుకుంటారయ్య ఉయ్యాల. కానీ ఆనాడు కన్నా తల్లి పేరు జొక్క జోలపాటలు పడితట. స్వామి జనమాల ఏడన్న సంగతి ఊళ్ళో ఆడక్కలకి అందరికి వెళ్ళగడి. ఓహో. అరే రే ఆ. పేరుదేవి గారికి బాలుడు ఉట్టాడట. బాలుడే కాదట, భగవంతుడట. చూసొద్దామా, ఊరమ్మక్కయ్య, ఇల్లొద్దామా, ఎంకమ్మక్కయ్య. ఇవ్వద్దానా ఆగ్రహం ఓయ్ ఓయ్ నాగరత్నమే దాచుకున్నామని. అబ్బో ఆ, పట్టణంలో బదులు దేవుడు చున్నాకొస్తున్నారు. పట్టణంలో ప్రజలు దేవుని చూడవస్తున్నారు. ఆ. ఆయన ఆ. ఊరకారందరు కలిపి రకంభూ గాని అవునా ఊర బావాలందరు కలిపి బయలా చేరారు. అందరు కలిపి రొక్కంపు గాని ఆ. బావలందరూ కలిపి బయలుదేరారు. స్వామి వెంకటరమణ
ఉన్నాయి ఎంతనున్నాయి ఆ. ఎంత చక్కన రాజే ఇలమేడు అలాగని ఆ. ఎవరికి తోసిన పేర్లు వారు పెట్టేసి స్వాముల వారికి దండం పెట్టి సాష్టంగా నమస్కారం పెట్టి ఆ. మహానుభావుడు ఎన్ని రూపుల కింద కాబడుతున్నాడు అవును. రాముడికి ఇష్టం రాముడి కింద ఆ. కృష్ణుడి కింద ఆ. మహానుభావుడు సాయిబాబు కింద ఆ. అయ్యప్ప స్వామి కింద ఆ. మహానుభావుడి కంటే ఎవరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా కనిపిస్తాడండి కొండకెళ్ళి వాళ్ళు రెండు చేతులు జోడించారు ఆ. స్వామికి నమస్కరించారు ఆ. ఆ స్వామి తల్లి ఒళ్ళో ఉన్నారు ఆ. పాలు తాగుతున్నారా మహానుభావుడు ఆ. స్వామి ఎంత అందంగా పెడుతున్నాడా ఆ. కబురు పాలిచ్చి మీ అమ్మ పక్కనే ఉంటేని ఏ పరమాట రాజులతో పందానికి వెళ్ళాడు కోసి మీ తల్లి ఊరుకో పెడుతుంటే ఉత్తరపు రాజులతో యుద్ధానికి వెళ్ళాడు పాలిచ్చి మీ తల్లి పక్కలో ఉంటే పరమట రాజులతో అలా 12 రోజులకి వెళ్ళాం మీ తల్లి పంది తోలుగులేవా 12 వెళ్ళాం ఊరుకున్నారా నువ్వు అన్న పంది తోలుగలేదు మీకు అర్థం ఒక అన్నమాట అదే మీకు అర్థం ఒక పందానికి వెళ్ళారు ఉగ్గోసు మీ తల్లి ఉత్తరపు రాజులతో దానికి వెళ్ళాం కోడి పందం పందానికి వెళ్తాను ఆ. అందుకే అంతలో ఉన్నాం రాసాపరాజులు వాడేవారే గాని ఆ. తెలిసేవారు లేరండి ఆ. ఆనాడు లేరు ఈనాడు లేరు ఆ. నా పేరు బండా మొండి ఆ. ఈ పేరు చెప్పి కొబ్బరి చెట్టు వేస్తుంటే కొబ్బరి చెట్టు కంటే కొబ్బరిశాలు కత్తుందండి ఆనపాదు ఎడుతుంటే బీరకాయలు కత్తుందండి బీరకాయలు కాయంతాను వాళ్ళటోడివే మహానుభావుడు దేవదేవుడు ఆ. నాయన అవు చెట్టు ములక్కలు కాయించాను అబ్బ చెట్టుకి ములక్కలు కాయించాను అబ్బా. కొబ్బరికాయలు కొబ్బరికాయలు కాయించాను ఆ. పడుకున్నారా మీరు నీళ్ళుంటావు ముగ్గురు గోపుకున్నారు అంటారు నిద్రంతగా తోటిలో నింపేసుకున్నా ఆ పక్కన దొరుకుతుంది మన త్వరగా నేను రాను ఆవిడి ఆ. కాస్త కాసేపు వస్తానే ఆ. చిపిరి కడుతున్నా బాగా అంటే నాయన ఆ. స్వామి శశియన్ని కూడా అల్లరపల్లి చేస్తున్నా అలవాటు చేస్తాడు అలాగా? నాయన ఆ. ఓరారింటే గెడతాడు వారు అమ్మాయిని కొడతాడు వారి ఎరింటే గెడతాడు ఈరబ్బాయిని ఇంటికి వెళ్తున్నా అమ్మాయిని కొడతాను రెడ్డి గారు అబ్బాయిని అబ్బాయిని కొడతాను ఈ ఇంటికి వస్తున్నా ఇప్పుడు నా కొట్టం ఓయ్. అగ్గిముంటలు వెళ్ళిపోతుంది తప్పక అయ్యో బాబోయ్. అలాగే కొట్టాగలుగుతాం ఆ. ఇవ్వగలుగుతాం ఆ. తర్వాత సామంతుడు ఆహా. ఒక మాట మా ఊడు తచ్చుంటారు కూడా కోపం వెనకాల ఉన్నవాడు ఆ. అంటే ఆశ అనుకుంటారు అది ఆహా. తనను తరగతి దాన్ని చూడవచ్చు. నువ్వు ఎప్పుడు వస్తావు కింద ఆ. గోయిందా నాయన మహానుభావుడు మంచి కిట్కెట్టు మంచి. నాయన ఆ. మహానుభావుడు ఆ. నువ్వు చేసేయన్ని కూడా మనమలు చేస్తున్నావు నా పేరు నా పేరు పెట్టి అచ్చిపోసిన ఆంబోతులు ఉంటాయండి నీ పేరు పెట్టి ఆశ్చర్యనామోతులు ఉంటాయి ఆంబోతులు ఉంటుందా ఆ.